ఎన్నికల్లో ఓడిపోవడంతో వైసీపీ అధినేత జగన్కు మతిస్థిమితం కోల్పోయినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ప్రజలు వద్దనుకున్నా ఆయనలో మార్పు రాలేదన్నారు. 11 సీట్లు వచ్చినా ప్రతిపక్ష హోదా కావాలని అడగడం సరికాదన్నారు. ఏ మంచి పని చేసినా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగన్కు చంద్రబాబు ఫోబియా పట్టుకుందన్నారు గంటా. పక్కన మర్చిపోయాడు, ప్రతిపక్ష పార్టీ హోదా కావాలంటున్నాడు, అలాగే ఈరోజు సెక్యూరిటీ కావాలంటున్నాడు. అంటే ఇంకొక అడుగు ముందుకేస్తే రేపు మాపో నాకు ముఖ్యమంత్రిగా నాకు ఏదో ఫెసిలిటీస్ ఇస్తారో అటువంటి ఫెసిలిటీస్ కావాలంటే నాకు కూడా ఆశ్చర్యం లేదు. అంటే ఆయన ఒక మానసిక స్థితి. ఈరోజు వాళ్ళ సిస్టర్ షర్మిలా గారు చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానసిక స్థితి మీద నాకు ఆందోళనగా ఉందని చెప్పని. ఈరోజు తోడబుట్టిన చెల్లి, రక్తం పంచుకుపుట్టిన చెల్లి, ఆమె చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారి ఒక ఫోబియా పట్టుకుంది, అందుకే ఆయనకు ఒక అద్దం పంపించాను, అద్దంలో ముఖం చూసుకో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తే ఇది ఈరోజు మనం అందరం కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ప్రతి దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎక్కడో ఏదో చిన్న జరిగితే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు పరిపాలన మొదలయ్యి 2 months కంప్లీట్ కాల, అప్పుడే ఢిల్లీలో ధర్నా చేశాడు, ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలంటా ఉన్నాడు, మొత్తం ఈ ప్రభుత్వానికి శాపనార్థాలు పెడతా ఉన్నాడు.